హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అప్పుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న కళ్యాణ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కళ్యాణ్ అప్పు మెడలో తాళి కడతాడు. అప్పు కళ్యాణ్ల పెళ్లి జరిగిపోయింది అని రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అందరూ ఆశ్చర్యంగా కళ్యాణ్ అప్పుల వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు రాజ్, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక ఇద్దరి ప్రేమికులు ఎక్కడ విడిపోయి జీవితాంతం బాధపడతారా అని చాలా దిగులు పెట్టుకున్నాను. నాకిప్పుడు ఆ బాధ లేదు. ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటయ్యారు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య, చాలా అండి మీకు, నేను ఏదైతే అవ్వకూడదు అని ఎంతలాగా భయపడ్డానో ఇప్పుడు అదే జరిగింది. ఇన్ని రోజులు కవిగారి వల్ల మా చెల్లి అప్పు పైన ఎన్నో నిందలు పడ్డాయి. దానికి కారణం మీ పిన్ని గారు, ఆ అనామిక. వాళ్ళు ఎన్ని నిందలు మోపారో దానివల్ల మా పుట్టింటి కుటుంబ పరువు ఎంతలాగా పోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ అప్పు మడలో తాళి కడితే అవన్నీ నిజాలే అవుతాయని నేను భయపడ్డాను. అందుకని మా అమ్మా నాన్నలు తీసుకొచ్చిన సంబంధమే అప్పుకి చేయాలని మొండి పట్టుపట్టాను. కానీ ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం చెడిపోయి చివరాఖరికి కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ఆ నిందలన్నీ నిజాలే అని జనాలంతా అనుకుంటారు కదండి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాజ్, జనాలు అనుకోవడం గురించి పక్కన పెట్టు కావ్య. నీ చెల్లికి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అప్పు మనసులో కూడా కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ కూడా అప్పుని గాఢంగా ప్రేమిస్తున్నాడు అని అంటాడు. అంతకన్నా ఇంకేం కావాలి నీకు? ఒక ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే ఒకరికి ఒకరి పైన ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. నువ్వు చెప్పినట్లుగా మీ అమ్మా నాన్నలు తీసుకొచ్చిన అబ్బాయినిచ్చి అప్పుకి పెళ్లి చేసినా కానీ అప్పు జీవితాంతం కళ్యాణ్ని పెళ్లి చేసుకోలేదు అని బాధపడుతూ ఉండేది. ఆ అబ్బాయితో సంతోషంగా ఉండేది కాదు. ఇటు కళ్యాణ్ కూడా అప్పు దూరం అయింది అని జీవితాంతం బాధపడుతూ ఉండేవాడు. దానివల్ల వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండరు. వాళ్ళని చూసే మనం కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాము అని అంటాడు. అప్పుడు కావ్య, నేను మిమ్మల్ని ముందుగానే అడిగాను కదండి కవిగారు, కానీ మీరు నాకెందుకని అబద్ధం చెప్పారు? నన్ను మోసం చేశారా, లేక ఇప్పుడు మా చెల్లిని మోసం చేశారా మీరు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, వదిన, అప్పుడు అప్పుని నేను ప్రేమిస్తున్నానని నేను మీకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నా మనసులో ఉన్న విషయం అప్పుకి కూడా నేను చెప్పలేదు. అప్పుతో చెబుదామని నేను ఒకరోజు అప్పుని కలిశాను. ఆ రోజు అప్పు నాకు తనకి పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పింది. ఆ తరువాత నేను అప్పుని ఆ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అప్పు అని అడిగాను. అప్పుడు అప్పు నాకు ఇష్టమే అని చెప్పింది. నేను అప్పుకి నా మనసులో ఉన్న మాట చెప్పినా కానీ ఉపయోగం లేదు అని అనిపించింది. అందుకే నేను ఆ రోజు అప్పుకి నా మనసులో ఉన్న మాటని చెప్పకుండా ఆగిపోయాను. అప్పు కూడా వాళ్ళ కుటుంబం కోసం ఇష్టపడే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని, ఇప్పుడు నా వల్ల ఆ పెళ్ళి ఆగిపోకూడదు అని నేనే నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. నాలో నేనే బాధపడ్డాను. ఇదంతా అన్నయ్య గమనించాడు. అన్నయ్యే అప్పు మనసులో నేను ఇంకా ఉన్నాననే నిజాన్ని బయట పెట్టాడు కూడా. అన్నయ్యే మా ఇద్దరిని కలపాలని చాలా ప్రయత్నించాడు. ఈరోజు కూడా నువ్వు ఇంకా అప్పుని పెళ్లి చేసుకోవాలి అని ఒక్క అడుగు ధైర్యంగా ముందు వేసి చూడు, నేను దగ్గరుండి అంతా జరిపిస్తాను అని నాలో ధైర్యాన్ని నింపాడు. తరువాత స్వప్న కూడా కాల్ చేసి చెప్పింది, అప్పు ఇంకా నిన్నే మనసులో పెట్టుకొని పెళ్ళిని చేసుకుంటుంది అని. నేను అందుకే మండపానికి వస్తుండగా ఈలోగా ఇదంతా జరిగింది అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి, చాలా బాగుంది కనకం, నీ మూడో కూతురు పెళ్ళి కూడా చాలా బాగా జరిపించావు. అసలు నా కొడుకు నీ కూతురి మెడలో తాళి కడుతుంటే ఒక్కసారి కూడా ఆపలేదు కదా నువ్వు. ఎందుకంటే నువ్వు నీ మూడో కూతురిని కూడా దుగ్గిరాల కుటుంబానికే ఇవ్వాలని ఇదంతా చేశావు.
నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళికి మా రాజుని పెద్దగా నిలబెట్టి జరిపించావు. ముందు నుంచి రుద్రాణి నన్ను హెచ్చరిస్తూనే ఉంది. జాగ్రత్త, కళ్యాణ్ని అప్పుకిచ్చి ఏ క్షణంలో పెళ్లి చేస్తారో కూడా తెలియదు అని. అందుకే నేను కళ్యాణ్ని ఇంట్లో పెట్టి తాళం కూడా వేసి వచ్చాను. అయినా సరే ఇలా జరిగింది. నేను మాత్రం ఈ అప్పుని నా కోడలుగా అంగీకరించను. నాకు ఇష్టం లేకుండా నా ఇంట్లోకి ఈ అప్పు ఎలా అడుగు పెడుతుందో నేను కూడా చూస్తాను అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నేను అప్పుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ప్రకాశం, ఏంటిరా కళ్యాణ్, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావేంటి? మీ అమ్మ అలానే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు అమ్మాయిని తీసుకొని ఇంటికి రా అని అంటాడు. ఇప్పటికైనా ఇంత జరిగినా కానీ నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది అని అంటాడు. ఇప్పటికి నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని ఇద్దరిని దీవిస్తున్నాను అని అంటాడు. ముందుగా అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు అప్పు కళ్యాణ్లు ఇద్దరు ఇందిరాదేవి సీతారామయ్యల దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తారు. వాళ్ళిద్దరూ అప్పు కళ్యాణ్లని ఆశీర్వదించి అప్పుడు ఇందిరాదేవి అప్పుతో, మీ అత్తగారు అలానే మాట్లాడుతుంది, అది నా ఇల్లు, నీకు నేను ఉన్నాను, నువ్వు నిశ్చింతగా ఆ ఇంట్లో కొత్త కోడలిగా అడుగు పెట్టచ్చు, నిన్ను నీ అత్త ఏమనకుండా నేను చూసుకుంటాను, నీ అత్తకే అత్తని నేను అని అంటుంది. కనకం, ఇక నుంచి నీ మూడో కూతురు బాధ్యత కూడా మా కుటుంబానిదే. నువ్వింకా నీ మూడో కూతురు గురించి పెట్టుకున్న బెంగ అంతా వదులుకోవచ్చు. ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అని అంటుంది. అప్పుడు కనకం, ఎలా నిశ్చింతగా ఉండమంటారమ్మా? నా కూతురిని ఈ ధాన్యలక్ష్మి కోడలుగా అంగీకరించడం లేదు కదా. అక్కడికి వచ్చిన తర్వాత నా కూతురిని ఎన్ని మాటలతో బాధ పెడుతుందో ఇప్పటి నుంచే నాకు భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నేను చెప్తున్నాను కదా కనకం, నేను దగ్గరుండి చూసుకుంటాను. నీ కూతురికి ఎలాంటి లోటు లేకుండా అక్కడ ఉండేలాగా నేను చూసుకుంటాను. ధాన్యలక్ష్మి అప్పుని ఏమనకుండా నేను చూస్తాను. ధాన్యలక్ష్మికి అత్తని నేను అని అంటుంది. ఇప్పటికే నువ్వు నీ మూడో కూతురి జీవితం గురించి ఆలోచించి బాధపడి చాలా అలసిపోయావు కనకం. ఇక నుంచి ప్రశాంతంగా ఉండు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.